అందరికీ నమస్కారం. మీ అందరూ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నేను 2017 ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ దిగుతాం అనేది మీ అందరూ తెలిసిందే. దాంట్లో భాగంగా నాది నా కుటుంబ ఆస్తుల్ని ఎఫిడవిట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఫార్మాట్ ఇస్తుందో దాని ద్వారా నేను ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా సాక్షి అదే ఇంకొన్ని పేపర్లు దాని గురించి ఈరోజు రాస్తాం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే 5 నెలల్లో 23 రెట్లు ఎలా నా ఆస్తి పెరిగిందని డైరెక్ట్ గా నా పైన ఆరోపణ చేస్తాం జరిగింది. దాని గురించి వివరాలు మీకు అందజేయాలనేదే నేను మీ అందరి ముందర వచ్చాను. మీ అందరికి ఇచ్చిన షీట్లో చూస్తే మొదటి పేజీలో 5వ ఐటమ్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా, ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని విధంగా గత 6 సంవత్సరాల నుంచి ఎవరు అడుగుపోయినా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటిస్తాం జరిగింది. 6 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాం. దాంట్లో భాగంగా మీకు ఈ షీట్ ఇస్తాం జరిగింది. 6 సంవత్సరాలని కంపారిటివ్ స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. మీకు కూడా ఈజీగా ఉన్నాయి. 5వ అంశం మీరు చూస్తే హెరిటేజ్ షేర్లు 23,66,400 షేర్లు నాకు ఉండటం జరిగింది. 2011 నుంచి 2016 వరకు 2,52,00,000కి కొన్నట్టు నేను డిక్లేర్ చేస్తాం జరిగింది. దీనిని వివరణ ఇవ్వాలి. మీరు ఇక్కడ చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 92-93 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2010-2012 అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి అనేక దశలో మేము హెరిటేజ్ షేర్లు కొనుక్కుంటాం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో 1995లో ముఖ్యమంత్రి అయ్యారో 1999లో ఆయనకి హెరిటేజ్ లో ఉన్న వాటా నాకు రాసిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా నాకు అప్పుడు 11 లక్షల షేర్లు వచ్చినాయి. దాని తర్వాత నాకు వచ్చిన డబ్బులతో షేర్లు కూడా కొనడం జరిగింది. ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పాను. మీరు కింద నోటు కూడా చూస్తే మేము మార్కెట్ వాల్యూ చెప్పట్లేదు. ఏ ధరకైతే మేము షేర్ కొన్నామో అంటే 1992లో షేర్లు కొంటే ఏ ధరకైతే నేను షేర్లు కొన్నానో అదే నేను ప్రకటిస్తున్నానని నేను పదే చెప్తాం జరిగింది. 2011 నుంచి కూడా నేను అదే చెప్తాం జరిగింది. ఈ రోజు మీకు ఏమైందంటే అనేక కారణాల వల్ల అంటే హెరిటేజ్ ఆదాయం పెరుగుతామేమి, ఇంకో పక్కన మా రీటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ లో మర్జ్ చేసినందుకు కానివ్వండి, హెరిటేజ్ షేరు ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్తాం జరిగింది. అంటే ఒక్కొక్క షేర్ దాదాపు 1100 నుంచి 1200 రూపాయలకి వెళ్తాం జరిగింది. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఎవరు వెళ్ళినా బీఎస్సీ ఎన్ఎస్సీలో చూడొచ్చు. దానివల్ల నా వాల్యూ అంటే నాకున్న వాటా 230 కోట్లకి వెళ్తాం జరిగింది. అంటే ఇది మార్కెట్ వాల్యూ. మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రకటించేది ఏ ధరకి మేము కొన్నాము. అది ఎందుకు చెప్తామంటే పదే ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. మీరు ఈ షీట్కి వెళ్తే ఇక్కడ ఒక షీట్ ఉంది మీకు పొడుగ్గా. జనవరి 2010లో హెరిటేజ్ షేర్ వాల్యూ 191 రూపాయలు, 191 రూపీస్. మార్చ్ కిందికి వచ్చేస్తే నెక్స్ట్ పేజ్ మార్చ్ 2017కి వచ్చే గల 1000 రూపాయలకి వెళ్ళింది హెరిటేజ్ షేర్. అంటే మీరు చూస్తే గ్రాడ్యువల్ గా పెరుగుతా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పెరుగుతా వచ్చింది. అధికారంలోకి వచ్చినంటే హెరిటేజ్ షేర్లు పెరిగింది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న షేర్ ప్రైస్ పెరుగుతా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇంక్రీజ్ ఉంది, డిక్రీజ్ ఉంది. అందుకే ఎప్పుడు మార్కెట్ వాల్యూ మేము ప్రకటించలేదు. ఏ ధరకైతే మేము కొన్నామో అదే ప్రకటిస్తాం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు హెరిటేజ్ షేర్ ప్రైస్ 8 రూపాయలు పెరిగిందండి. నాకు ఎన్ని షేర్లు ఉన్నాయి? 23 లక్షల షేర్లు ఉన్నాయి. 8 రూపాయలు పెరిగితే నా వాల్యూ ఎంత పెరిగింది? ఈ రోజు 1,50,00,000 పెరిగింది. రేపు మళ్ళీ 10 రూపాయలు తగ్గచ్చు షేర్. అప్పుడు నా వాల్యూ ఎంత తగ్గుతుంది? 2,33,00,000 తగ్గుతుంది.
సో షేర్ల ప్రైస్ అనేది మార్కెట్ నీడ్ బట్టి పెరుగుతుంటుంది, తగ్గుతుంది. అందుకే మేము ఎప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకటించలే. మేము ఎప్పుడు ఏ ధరకైతే మేము కొన్నామో అదే ప్రకటిస్తాం జరిగింది. కానీ నాకు బాధ ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానం చేయాలన్న ఆలోచనతో నేను శాసన మండలి అడుగు పెడతాను ఆలోచనలో ఉంటే కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తాం జరుగుతుంది. నేను ఇక్కడ అడదలుచుకున్నాను. హెరిటేజ్ షేరు 10 రూపాయల షేరు 2200 రూపాయలు, అంటే హెరిటేజ్ షేర్ మధ్యలో స్ప్లిట్ బోనస్ వచ్చింది. 2013లో షేర్ టు షేర్ కంపెనీ ఎక్స్ట్రా షేర్ ఇస్తాం జరిగింది. అనేక కంపెనీ ఇస్తే మా కంపెనీ కూడా ఇస్తాం జరిగింది. అంటే 10 రూపాయల షేరు 2000 రూపాయలు వెళ్ళినట్టు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 25 సంవత్సరాలు పెట్టింది బోనస్ కలిపితే. అంటే 10 రూపాయల షేర్ 2200 రూపాయలకి 25 సంవత్సరాలు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 12 నెలలు. అంటే ప్రొడక్షన్ ప్రారంభం కాకుండా ముందలే 10 రూపాయల షేర్లు 1400 రూపాయలు అమ్ముకున్నారు. జగతి పబ్లికేషన్స్ ఏమి, ఇందిరా టెలివిజన్ ఏమి, భారతీ సిమెంట్స్ ఏమి. అంటే కమర్షియల్ ప్రొడక్షన్ రాకుండా ముందల 12 నెలల్లో 10 రూపాయల షేర్లు 1400 రూపాయలు వెళ్ళింది. హెరిటేజ్ షేర్కి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 25 సంవత్సరాలు. దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర ప్రజలు దేవల మా కుటుంబం దాదాపు 20 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాం జరిగింది. కానీ ఏనాడైనా, నేను ఇక్కడ ఒకటే అడదలుచుకున్నాను, ఏనాడైనా నా పైన ఒక ఆరోపణ వచ్చిందా గతంలో? 2014 ముందల ఏనాడైనా నా పైన ఆరోపణ వచ్చిందని అడుగుతాను. రాలేదు. ఎందుకు ఈరోజు కావాలని నా పైన బురద జల్లుతున్నారు? ఏం తప్పు చేయని నా పైన ఎందుకు మీరు బురద జల్లుతున్నారు? దయచేసి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గత 2 సంవత్సరాల నుంచి ఆస్తులు నేను ప్రకటిస్తున్నాను. నేను ఆ రోజు డిమాండ్ చేశాను, మీరు నిరూపించండి, చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి, నేను సిద్ధంగా ఉన్నా, ఆయన ఆస్తులేంటో చర్చిద్దాం, నా ఆస్తులేంటో చర్చిద్దాం ఆ రోజు కూడా చెప్తున్నాను. కానీ రాలేదు. 23 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. 23 12 ఛార్జ్ షీట్లో ఆయన A1 ముద్దాయి. 12 ఛార్జ్ షీట్లో 16 నెలలు జైలుకి వెళ్లారు. ఆయన వల్ల 6 IAS ఆఫీసర్లు జైలుకి వెళ్లారు. 2 పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్లారు. అలాంటి వ్యక్తి ఓన్ చేసే పేపర్ నా పైన మాట్లాడతాం. ఎంత దౌర్భాగ్యం! దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 1992లో హెరిటేజ్ ని ప్రారంభిస్తాం జరిగింది. ఆనాడు మా నాన్నగారు ఆలోచన ఒకటే, రాజకీయాలపైన కుటుంబం ఆధారపడకూడదు, డబ్బుల కోసం సొంతంగా వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారం చేసుకుంటే దాంట్లో వచ్చే ఆదాయం డివిడెండ్ ద్వారా పైకి ఎదగాలనే ఆలోచనతో 1992లో ప్రారంభించారు. 1992లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండే, అధికారంలో కూడా లేరు. ఆనాడు ప్రారంభించిన కంపెనీ ఒక సిస్టమేటిక్ మేనర్ గా గ్రోత్ ఉంది. ఈ రోజు మీరు చూస్తే భారతదేశంలో ఉన్న అన్ని డైరీ కంపెనీలు ఆదాయం ఉంది, ఒక హెరిటేజ్ కే కాదు. హ్యాట్సన్ అని సౌత్ ఇండియాలో మాతో పోటీ చేసే కంపెనీ మాకు ఎక్కువ వాల్యూ ఉంది. దాదాపు 5,000 కోట్లు విలువ అవ్వాలి ఓవరాల్ గా, మాదొక 3,000 కోట్లు ఉంది హ్యాట్సన్. సో ఇది ఒకటి ఒక హెరిటేజ్ షేర్ ప్రైసే కాదు, డైరీ సెక్టర్ అంతా కూడా బాగా జరుగుతుంది. అందుకే నేను పదే ఒకటి చెప్తున్నా, నీతి నిజాయితీగా రైట్ రాయల్ గా సంపాదించే మార్గాలు మా నాన్నగారు మాకు చూపించారు. మీలాగా తప్పులు చేసి క్విట్ ప్రోకోలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ లేదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఈరోజు మీరు చూస్తే మా నాయకుడు, మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి పైన దాదాపు 40 కేసులు వేశారండి. కేసులను అనండి, హౌస్ కమిటీ అనండి, SLP అనండి, అనేక గత 20 సంవత్సరాల్లో దాదాపు 40 కేసులు వేశారు. కానీ కనీసం ఒక్క కేసు నిరూపించలేకపోయారు. అంటే మీరు అసమర్థులా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు అనేది మీరు కూడా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం. 40 కేసులు
హౌస్ కమిటీలు దాదాపు 11 వేశారు, 27 కేసులు వేశారు, ఎస్ఎల్పీలు వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఏం నిరూపించలేకపోయారు. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, ఒక పద్ధతి ప్రకారం మేము వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాం. గత 6 సంవత్సరాలుగా ఆస్తులు మేము ప్రకటిస్తున్నాం. హౌస్కు కూడా, శాసనసభకు కూడా 3 సంవత్సరాలు ఇవ్వాల్సి వస్తే 3 సంవత్సరాలు ఇచ్చిన ఏకైక కుటుంబం మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకే ఒకసారి ఇచ్చారు. 3 సంవత్సరాలు ఒకే ఒకసారి హౌస్కి ఇచ్చారు ఆయన. ఎందుకట్లా? ఎందుకు 3 సార్లు మీరు ఇవ్వలేదు? అంటే ఏంటి, ఏం దాచిపెడుతున్నారు మీరు ప్రజల నుంచి? అంటే మీరు ఒక నీతి చేస్తారు, మాకు ఒక నీతి పెడతారు. ఎంత అన్యాయం ఇది! నేను ఇంకా చివరికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక పద్ధతి ప్రకారంగా బతికే కుటుంబం, నీతి నిజాయితీగా బతికే కుటుంబం. ఎందుకు నేను ఈరోజు ఇది గర్వంగా చెప్పగలుగుతున్నానంటే, నాకు తెలుసు ఎంత ఆదాయం వస్తుందో. మీరు కూడా నా ఎఫిడవిట్లో చూశారు. బ్రహ్మణికి శాలరీ కమిషన్ ద్వారా 4,20,00,000 వస్తుంది. ఆమెకి రైటరాల్కి వస్తుంది. శాలరీ అనండి, కమిషన్ అనండి, డివిడెండ్ అనండి, అంత సంపాదించుకుంటున్నాం కుటుంబం పరంగా. రైటరాల్గా సంపాదించుకుంటాం, ఏం తప్పు చేయకుండా సంపాదిస్తాం. అంత డబ్బులు సంపాదించిన తర్వాత కూడా కావాలని ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. లేదంటే 5 రెట్లు 23 రెట్లు పెరిగిపోయిన 5 నెలలు అని దుష్ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించదని పదే పదే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, స్మోకింగ్ కన్నా గౌరవమైంది సాక్షి పేపర్ చదువుతాం, ఛానల్ చూస్తాం. ఎందుకంటే ఆ పేపర్ చదివితే కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్సే తప్పుతాం. లేనిది రాస్తారు, రిజైండర్లు ఇస్తే ప్రింట్ చేయరు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, దయచేసి ఆ ఛానల్ చూడొద్దండి, ఆ పేపర్ చదవదండి. ఎందుకంటే అది మటుకు చూస్తే మనకే మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళు రాసే అబద్ధాలు, వచ్చే అబద్ధాలని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం ఈరోజు సాక్షి మీడియాలో చేస్తున్నారు. ఇవన్నీ నేను, ఎందుకంటే ఇప్పుడు శాసన మండలిలో నేను చేరటం జరిగింది, ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి. శాసన మండలిలో నేను లెటర్ తీసుకునే ముందల కావాలని నా పైన దుష్ప్రచారం చేసినప్పుడు ప్రజలకి వివరణ ఇచ్చేదానికి నేను ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తడం జరిగింది. పొద్దున కూడా నేను ఫేస్బుక్ లో, ట్విట్టర్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాను. కుటుంబం ఇది చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ ప్రధానంగా షేర్ల గురించే మాట్లాడారు. అందుకే ఇవన్నీ క్లారిఫై చేసేదానికే మేము ముందరికి వస్తాం సార్. అంతే, అట్లనే అనిపిస్తుంది. టైమింగ్ చూస్తే కావాలని చట్టసభల్లో వస్తున్నా కనుక అది మీరు వాళ్ళని అడగాలి. కరెక్ట్గా ఫీల్ అవుతున్నారు లేరు నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ రోజు తీసుకొస్తున్నారు ఇష్యూ? నేను ప్రతి సంవత్సరం ప్రకటించేదే, ఎందుకు ఈ రోజు తీసుకొస్తున్నారు ఇష్యూని? వాళ్ళు దుష్ప్రచారం చేసినాక తీసుకొస్తున్నారు. చట్టసభల్లో నేను అడుగు పెడుతున్నా కనుక కావాలి దుమ్మెత్తి పోయేస్తే ముందలే డిఫెన్స్ పడుతున్నాను వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను డిఫెన్స్ పడను, నేను అఫెన్స్ లోనే వస్తాను. నేను తప్పు చేయనోడిని, నేను నాకెందుకు భయం ఉండాలి? మీరు తప్పు చేశారు, మీరు జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు కేసులు చుట్టూ తిరుగుతారు. ప్రతి ఫ్రైడే మీరు వెళ్తున్నారు కోర్టుకి, నేనుగా. మీరు మా గురించి మాట్లాడతాం కరెక్ట్. ఈరోజు సాక్షి పేపర్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది, అవునా కదా? ఆయనే కదా మెజారిటీ షేర్ హోల్డర్. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నేను చెప్పాలి మీకు, ఈ రోజు రాస్తారు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. కావాలని దుష్ప్రచారం పేపర్ చేసినప్పుడు ఆ పేపర్ ఓనర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అంటే ఆయనే రాయిపించినట్టే కదా ఇది. అది నేను ఎటుగో వాళ్ళ పైన కేసు వేయాలా వేయకూడదు అది నేను డిసైడ్ చేస్తా. కానీ నేను కేసు గురించి కూడా ప్రజలు నేను వివరణ ఇస్తున్నా. అంటే ఎట్లా అబద్దాలు చెప్తున్నారు, ఒక తప్పుని పదే పదే 100 సార్లు చెప్పి నిజంగా ఎట్లా మార్చాలని ప్రయత్నిస్తారు, ప్రజలకు నేను సమాధానం చెప్తాను. ఐఎమ్ అకౌంటబుల్ టు మై పీపుల్. ప్రజలకు నేను సమాధానం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు, సాక్షికి చెప్పట్లేదు. తప్పేం లేదు కదా, 10,000 మందికి నేను వివరణ ఇవ్వాలి, పర్వాలేదు. ఎందుకంటే ఒక్క నిమిషం ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎందుకంటే చట్టసభలకు పంపించారు ప్రజలు. ఈరోజు వాళ్ళు పంపించినప్పుడు సమాధానం నేను ప్రజలకు చెప్పాలి.
జగన్ మీద పెట్టడం వల్లే ఆయన పాపులారిటీ పెరుగుతుంది అనేది ఈ పార్టీలు అంటే ఈవెన్ ఇంటర్నల్ సర్వేలో కూడా దానికి మోడరేట్ గా సాక్షి పత్రికలే చూపిస్తున్నారు, అందులో వచ్చినటువంటి వార్తలు చూపిస్తున్నారు కదా, మీరేమో పబ్లిక్ సర్వోదయం చెప్తున్నారు. గురుగారు ఈరోజు సాక్షి పేపర్ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా ఇంటర్నల్ సర్వేస్ నాకు తెలుసు ఎక్కడ అది రాలేదు. సాక్షి పేపర్ టీడీపీ వాళ్ళ పబ్లిసిటీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎన్నికల్లో ఎట్లా పరాజయం అవుతారో మీరే చూస్తారు. 2019లో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. సాక్షి పేపరు, సాక్షి ఛానళ్ళు, భారతీ సిమెంట్స్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్తాం జరిగింది. సో దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు మీకు. పాపులారిటీ కాదు గురుగారు, ఒక తప్పు అబద్ధం చెప్తుంటే వివరణ ఇవ్వాలి కదా ప్రజలకి. మేము ఏనాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగాని ఏనాడైనా చెప్పారా? నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వీడియో ఉందా మీ దగ్గర? పేపర్ క్లిప్పింగ్ ఉందా మీ దగ్గర? చంద్రబాబు నాయుడు గారు ఏనాడు చెప్పలేదు. కానీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మేము కూడా పాలు కూరగాయలు అమ్ముకుని బతికే కుటుంబం ఈరోజు మేము కూడా వ్యవసాయం డిపెండ్ అని ఏమైనా చెప్తారండి ఆయన. కానీ కాంగ్రెస్ నాయకులు ఆ రోజు ఏం చేశారు? పదే పదే ఒక అబద్ధాన్ని 20 సార్లు చెప్పి నిజం చేపించారు. ప్రజలకే సందేహం వచ్చింది, ఓ చెప్పారేమో నాకు సందేహం తీసుకొచ్చారు. అందుకే వివరణ ఇవ్వాల్సిన అవసరం మా పైన ఉంది ఈరోజు. లేదంటే ఇట్లనే చెప్తారు, లోకేష్ చూడు ముఖ్యమంత్రి కొడుకయ్యాడు, అందుకే 5 నెలలు 23 రెట్లు పెరిగిపోయినాయి. చూశారు కదా ఈరోజు పేపర్ చదివితే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఎంత అన్యాయం, వివరణ ఇవ్వాల్సిన అవసరం నా పైన. అందుకే నేను ఈరోజు ప్రజల ముందరకు వస్తాం జరిగింది. ఉంటాయి, అందుకే అంటున్నాను కదా ఆయన కూడా ప్రకటించాలి. 3 సంవత్సరాలు అయింది, ఆయన ఇంకా ప్రకటించలేదు. అది నేను ఎటుగా హౌస్కి వెళ్ళినా స్పీకర్ గారితో నేను మాట్లాడతా. హౌస్ లో అడుగు పెట్టినా నేను స్పీకర్ గారితో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. అది వాళ్ళని అడగండి, నాకేం తెలుస్తుంది. ఆయన భయపడుతున్నారో భయపడలేదో నాకని ఆయన వైకాపా నాయకులు అడగని వాళ్ళే వివరణ ఇస్తారు. విశాఖ డైరీ, సంఘం డైరీ ఇది నష్టాల్లో లేవు. ఒక విజయ కోఆపరేటివ్ తప్ప ఏ కోఆపరేటివ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నష్టాల్లో లేవు. కరీంనగర్ డైరీ తీసుకోండి, విశాఖ డైరీ తీసుకోండి, సంఘం డైరీ తీసుకోండి, మంచి ఆదాయాలతోనే. హెరిటేజ్ కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆదాయాలు వాళ్ళకి వస్తున్నాయి. మీరు విశాఖ డైరీ తీసుకుంటే హెరిటేజ్ కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది విశాఖ డైరీ. నేను హెరిటేజ్ లో 5 సంవత్సరాలు పనిచేశా. రోజు మా ఎంప్లాయీస్ తో చెప్పాడు నేను, అరే విశాఖ డైరీ చూడు ఇంకా మనకన్నా బాగా చేస్తున్నారని. ఆ వివరణ నేనే చేశాను. వాళ్ళు కూడా చాలా ఆదాయం వస్తుంది, ఒక్క ప్రైవేట్ రంగమే కాదు, 2 రంగాలు వస్తున్నాయి. కరెక్ట్, ఈసీ నిబంధనల ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకటించమంటారు యాజ్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్. అందుకే మార్కెట్ వాల్యూ మేము ప్రకటిస్తాం జరిగింది. మార్కెట్ వాల్యూ ఆన్ ద డే ఐ థింక్ ఒక ఫార్ములా ఉంది సార్, నాకు కరెక్ట్ గా తెలియదు. 3 months ఆన్ ది డే ఆఫ్ లిస్టింగ్ ఇస్ ఫేస్ వాల్యూ. అంటే ఏ ధరకైతే నేను కొన్నాను ఈ రోజు ధర ఏంటనేది వాళ్ళు అడుగుతారు. ఈసీ అడిగేది ఈ రోజు రేటు. సో ఈ రోజు ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆ రోజు మన కొనిన ధర. ప్రైస్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కరెంట్ ప్రైస్. ఇప్పుడు అందరం షేర్లు కొంటాం, అందరూ భూములు కొంటాం, ఏం ఆస్తి కొంటాం? పెరుగుతుందని కొంటాం, అంతే కదా. అందరూ ఎవరన్నా వ్యాపారం చేసేప్పుడు కొనేది ఏంటంటే పెరుగుతుందని. హెరిటేజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తాం, పెరిగింది. గాడ్ విల్లింగ్, దేవుడి దయవల్ల పెరిగింది. ఏం లేదు, మీరు నా చూస్తే 2 ల్యాండ్స్ నేను అమ్మేశాను అప్పులు కట్టుకున్నాక. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేదు. ఒక కారు 2 కార్లు ఏదో కొని ఉంటాను అంతే. లాస్ట్ 3 years కార్లు కొన్నాను అంతే. అదర్ దెన్ దట్ ఒక్క షేర్ కొనింది లేదు, అమ్మింది లేదు. ఆస్తులు కూడా యాజ్ ఇట్ ఈస్ కొనే. హైదరాబాద్ ల్యాండ్ పైన ఇల్లు కడుతున్నాయి ఇప్పుడు. అదొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ అయ్యి హైదరాబాద్ ల్యాండ్ లో ఇల్లు కడుతున్నాం. జాయింట్ ఒక సైడ్ 1200 గజాలు నాన్నగారిది, ఇటు 1200 నాది. ఇద్దరం కలిసి ఒక ఇల్లు కడుతున్నాం అంతే. దేవాంశ్ కోసం ఇల్లు కడుతున్నాం. అది రేపు రిఫ్లెక్ట్ అవుతుంది వచ్చే మార్చి అఫిడవిట్లో లేదు సార్. ఒక్క నిమిషం,
అవును, ఇప్పుడు మార్కెట్ గత 6 సంవత్సరాల నుంచి మేము అనౌన్స్ చేసేది ఫేస్ వాల్యూ. అంటే ఏ వాల్యూకి మేము కొన్నామో కొన్న వాల్యూ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మేము ఇచ్చేది కరెంట్ మార్కెట్ వాల్యూ. ఎందుకంటే మీరు చూస్తే మార్కెట్ వాల్యూ కూడా మీరు చూస్తే 2010 నుంచి ఎలా మూవ్ అవుతుందో మీరు చూస్తున్నారు. సో ఫ్లక్చుయేషన్స్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. అందుకే ఫేస్ వాల్యూ ఇచ్చాం. పడిపోయింది కూడా ఉన్నాయి కదా, 2013లో తగ్గినాయి, క్లియర్గా ఉన్నాయి దాంట్లో. ఓకే అండి, అది మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయించినప్పుడు నేను క్యాబినెట్ లోకి వస్తాను. ఏంటండి, అది మీరు వాళ్ళే అడగాలి క్యాబినెట్ లో. అంటే దాని వల్ల ఎంత అన్యాయం అని చెప్పండి మీరు. అందుకే ఊర్లో దొంగోడికి అందరు దొంగల్లాగానే కనపడతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చూసినా అవినీతిలాగానే కనపడుతుంది. అలా ఉంటుంది. ఓకే అండి, ముందల పార్టీ నాయకులందరూ ప్రకటిస్తే బాగుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే బాగుంటుంది. ప్లస్ ఎథిక్స్ కమిటీకి ఆయన 2 సంవత్సరాలు ఏదైతే ఇవ్వలేదో అది కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.